సార్ ఇప్పుడు కడప ఎంపీగా అవినాష్ రాజీనామా చేస్తున్నారు. ఆహ్, జగన్ పోటీ చేయబోతున్నారు అని జెప్పేసి ఒక వార్త వస్తుంది. ఒకవేళ అది నిజమైతే పార్లమెంట్‌లో మళ్ళీ జగన్ ఎళ్తారు అంటారా? యాక్చువల్‌గా ఇప్పుడు ఒకటి ఈ రాజకీయంలో ఏది పర్మనెంట్ కాదు కాబట్టి, ప్రస్తుతానికి ఎమ్మెల్యే రేంజ్‌లో ఉన్న ఈ కాన్స్టిట్యుయెన్సీలన్నీ కూడా జగన్‌కి చాలా వ్యతిరేకంగా వచ్చేసింది ప్రజల్లో. అతని గురించి తెలిసిపోయి, అన్నీ తెలిసిపోయి, హిమాలయాల్లోకెళ్ళిపోయి, అక్కడ కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడని, ఒకటి కాదు ఇంక చాలా వచ్చేసినాయి. అదేదో బిల్డింగ్ ఏసేసి ఇక్కడ అది మరి ఎంతుందని చెప్తున్నారు. ఎంతవరకు రెంట్‌కి దొరకవేటి. నెలకు 5-6 లక్షలు పెడితే బ్రహ్మాండంగా దొరుకుతుంది. సో, అతనికి మొత్తానికి అక్కడికి వెళ్ళటంలో ఉన్న కారణం ఏంటంటే, మోడీ హస్తం ఉంది. మోడీ అక్కడికి వచ్చేయమంటున్నాడు. పడిపోనివ్వడు. ఎందుకంటే అతను ఎగనెస్ట్ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడే. అతను పర్సనల్‌గా ఇతనంటే ఇష్టపడ్డతను. అతనికి హెల్ప్ చేయలేదు ఒకప్పుడు. ఇతను ఎన్‌డీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు. నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే బాగోదు కానీ, చంద్రబాబు నాయుడిని ఎందుకు పవన్ కళ్యాణ్‌ని, జగన్‌ని పెట్టుకుంటాడంటే, జగన్ సమర్థుడు. డబ్బులిచ్చాడు చాలా నాళ్ళకి. చాలా చాలా డబ్బిచ్చాడు. అమిత్ షా వాళ్ళకి చాలా ఇచ్చాడు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఆడవాడు. ఈ సదరన్ రాష్ట్రాల్లో ఉన్నవాడు ఎక్కువ డబ్బిచ్చేది ఆంధ్రాయే. కాంగ్రెస్ పార్టీకి రన్ అవ్వడానికి ఇచ్చేవాడు. ఓకే. అది చేగొండ హరిరామ గారికి కూడా తెలిసి ఈ విషయం అంతా. చాలామంది తెలుసు. అది జగన్ అలాగ పాటించాడు. వాళ్ళని ఎక్కడ జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన చేతులు కట్టుకుని ఉంచున్నాడు. అన్నీ చేశాడు కాబట్టి, మోడీ చేతులు కట్టుకున్నాడు కాదు. ఇతని వల్ల ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ మళ్ళా వైఎస్ఆర్సీపీ 40 పైనే వచ్చినాయి కదా. 42% వచ్చింది ఓటింగ్. ఎడ్జ్లో పోయారు. అంతేకాడికి ఎక్కడ కాదనుకుంటాడు. ఇంకా ఓటింగ్కి తక్కువ పెద్ద పెరగకుండా ఇటు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తోటి గెలిచింది తెలుగుదేశం. అది చంద్రబాబు నాయుడు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆ ప్యాటర్న్లో వెళ్తారు రిలేషన్షిప్స్. చేత జగన్ని వెంటనే వదలకుండా అక్కడ పట్టుకెళ్ళి అతను కొంత రాజ్యసభలో ఉన్న ఉంది స్ట్రెంత్ ఉంది. ఆ రాజ్యసభలో ఉన్న సీట్లన్నీ అతనికి ఆయనకి సపోర్ట్ చేయాలి అని బిల్లు పెట్టినప్పుడు ఇంక చాలా ఉన్నాయి. దాని చేత మోడీ వీళ్ళు ఆస్కిమ్ టు కమ్ అండ్ ఆల్సో అతన్ని జైల్లో పెట్టేస్తారు. ఎవరిని ఆర్ ఆపితే ఆపొచ్చు. జగన్ గారిని సపోర్ట్ చేస్తారు. ఎవరు అబ్బాయి పేరు ఏం పేరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి మీద ఉన్న ద్వేషం కొద్దీ ఇతను పాలిటిక్స్ చేయట్లేదు చెప్పలేము. ఎలాగైపోయి లోపలికి వెళ్ళిపోతాడు, ఇక అతను ఎవరో రక్షించలేరు అనుకునే టైం వచ్చేటప్పటికి అతను లోపల పెడతారు. ఎందుకు నేను తీసుకొస్తానంటాడు, ఉండిపోతాడు 2-3 సంవత్సరాలు. జగన్ ఏ ఏ ఏ పక్కన ఏ కాయిన్లు ఏముండో తెలీదు. ముందు నీ స్వార్థం చూసుకుంటావు అంతేనా, అంతే. ప్లస్ నేను 2-3 సార్లు పిరికోడు ఎందుకన్నాను, ఎవ్రీ ఫ్రాక్షన్ ఇచ్చేసే పిరికోడు. ఇది వాళ్ళు చేసిన ఏదో పనులు ఉంటాయి కాబట్టి ఏ పక్క నుంచి ఎవడు రాయేస్తాడో తెలియదు. రాయేస్తాడు, బాంబు వేస్తాడు. అర్థమైంది మీకు? చేత ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ ఎన్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. కంటికి కన్నిని తీసుకునే తత్వం కానీ యాటిట్యూడ్ ఉంటే ప్రపంచం అంతా అంధకారం అయిపోద్దని జీసస్ క్రైస్ట్, మహాత్మా గాంధీ అన్నారు. అది అందరికీ అదే. ఏ కత్తితో అయితే నువ్వు గెలవాలనుకున్నావు అదే కత్తితో చచ్చిపోతావు నువ్వు. ఇది జరిగేది యాక్చువల్గా. సో ఈ టైంలో మోడీ అక్కడికి ఎందుకు రామంటాం కారణం ఇతని దగ్గర ఇంకా కొన్ని ఓట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 40% ప్లస్ ఓట్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న ఇతను కాకుండా స్టేట్ గవర్నమెంట్లో అదే అసెంబ్లీలో నిలబడేవాడిని వచ్చే ఎలక్షన్కి వాళ్ళ తరపున పెట్టచ్చు. వాళ్ళ ఆవిడ ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు. తరం మారిపోయింది కదా. ఎనీథింగ్ ఎట్ హ్యాపెన్. పూర్తిగా పడిపోయాడు అనలేదు. ఎందుకంటే ఎందుకు పడిపోయాడంటే అతని యొక్క యాటిట్యూడ్ మంచిది కాదు, అసలు మంచిది కాదు. దాన్ని అతని యొక్క బ్యాడ్ గురించే వీళ్ళు గెలిచారని చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ వెళ్ళటంలో ఉన్న అంతరార్థం పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు చెప్పలేం కానీ దెర్ ఈస్ వెరీ బిగ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ మోడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మోడీ కానీ పడిపోయాడు అనుకో అతను మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. ఏంటంటే నాకు పెద్దపేట వేసి స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ నిలబడకుండా వైఎస్ఆర్సీపీ ఒకటే నిలబడుద్ది. మన ఇద్దరం ఇప్పుడు ఎలాగైతే కూటమి ఇక్కడ నిలబడ్డారో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిసి నిలబడుతుంది. అప్పుడు మీకు మళ్ళీ జీవం వస్తుందని అదొక అగ్రిమెంట్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి మంచి పొజిషన్ ఇవ్వచ్చు. ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలా గెలుస్తాడు? ఎంపీ ఎందుకు వెళ్ళడు? కొన్ని వేల కోట్లు అవుతుంది. అవినాష్ రెడ్డి గెలిచిన సీటే అది. మర్డర్ చేసిన గెలిపించారు, ఇంకేదో గెలిపించరా? ఇప్పుడు ఆల్రెడీ ఒక 20% సింపతి కూడా వస్తుంది. అలా మళ్ళీ గెలుస్తాడు. గెలిచిన తర్వాత అక్కడ పాటుకు రాజకీయం ఆడడం విషయంలో మోడీ మెయిన్ హస్తం. ఇతను కూడా పూర్తిగా మోడీ 100% ఇచ్చేయడు.
ప్రస్తుతానికి కేసులు ఉండి అతను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి, ప్లస్ అవినాష్ రెడ్డిని కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇంకొంచెం అలా ఉన్నాడు. వాళ్ళకి అంత బలం తగ్గిపోయింది ఇప్పుడు. ఈడీ, సిబిఐ మీ డిపార్ట్మెంట్లో ఉపయోగించేసే అరాచకాలు అన్నీ కదని పార్లమెంట్లో దుమ్మెత్తేస్తున్నారు. ఇంక్లూడింగ్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా చేతిలో పెట్టుకున్నామని అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఎదిరిస్తే ఇప్పుడు కొత్త చట్టంలో కూడా వాళ్ళకి కావాల్సినట్టుగానే ఉంటుంది. కొత్త చట్టాలు రావడం మంచిది. రాజ్యాంగాన్ని కూడా మార్చేసును ఈ పాటికి వాళ్ళకి పూర్తి మెజారిటీ వస్తేనే అన్నారు. మార్చాలి. ఎప్పుడో 60-70 ఏళ్ళ క్రితం పెట్టింది వైఆర్ యూ కీపింగ్ 10 సంవత్సరాల తర్వాత మార్చండి అని అంబేద్కర్ గారే చెప్పారు. ఇంకా అందుకంటే ఏంటి, ఆయన చెప్పింది ఒక మాట ఏం లేదు. వాళ్ళు ఆయన విగ్రహాలు కట్టేస్తారు అంతే. ఆయన ఇక్కడేమో ఇక్కడ ఆయన విగ్రహాలు, అక్కడ మోడీ వచ్చి క్యాస్ట్ ఫీలింగ్లో పటేల్ విగ్రహాలు. బట్ పటేల్ ఈజ్ వర్త్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అని అన్నాను. అంత ఆయన కట్టమన్నాడా? ఆ 3,700 పోలవరంకి ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయాను. అబద్ధం చెప్తున్నాను జనరల్గా. సో ఇవన్నీ అన్నిసార్లు చెప్పుకున్నా, రిమైండ్ చేసుకున్నాం. ఎందుకంటే ఫైనల్లీ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారండి. ఎవడైనా అదే చేస్తాడు. పవర్లో ఉండగలిగితేనే వాళ్ళ మనుగడ వాళ్ళు కాపాడుకోగలరు. లేకపోతే జైల్లోకి వెళ్ళిపోతారు భయం ఎవరికాళ్ళే. ఇది పూర్తి మెజారిటీ కాంగ్రెస్కి వస్తుంటే ఇప్పుడు అమిత్ షాని అద్దరిని కూడా జైలు పెట్టిన వీళ్ళు తక్కువేందని లేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు. వీళ్ళు రాహుల్ గాంధీ అండ్ పార్టీ, మమతా బెనర్జీ వీళ్ళంతా కూడా వాళ్ళు చేసిన టిట్ ఫర్ చాట్ ఇక్కడ చేయట్లేదు. మరి జగన్ చేస్తారు, అదేవిధంగా అలాగే చేస్తారు. ఇంకొక 2 స్టేట్లు పోయి వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా కూడా అది పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్కి ఇండిపెండెంట్గా కొన్నే ఉన్నాయి. అందరూ కలిసే వాళ్ళు అందరూ కూడా గుంటనక్కలు. మమతా బెనర్జీ వాళ్ళు వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు అవి ఉన్న 10 మంది 15 మంది ఉంటారు కదా, దే బెంగాలీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అంచేత వాళ్ళు వెంటనే కలవరు కూడా. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కలిసినప్పుడు బెంగాలీస్ వస్తారు కదా, వాళ్ళందరూ చోటుకి వెళ్ళిపోతారు. పుష అంటే తాగుతూ ఉంటారు కాఫీలు అయినాయి. మనమంతా కలరాళ్ళు. అంచేత వాళ్ళ యాటిట్యూడే డిఫరెంట్. అంచేత వెయిట్ చేస్తారంట. ఇతను రోడ్డు పడిపోయిన తర్వాత 20 టైం పడుతుంది. ఒక వ్యాధి వస్తుంది మనిషికి, అయ్యో తగ్గట్లేదు అంటే తిన్నట్లాగా వెళ్ళిపోతారు, పప్పుకి వెళ్ళిపోతారంటే ఎలాగా? వ్యాధి రావటం వరకే దాని బాధ్యత, వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం దాని బాధ్యత కాదు. కొంచెం టైం పడుతుందా? ఇంజక్షన్ చేసుకోవాలి, పారాసిటమాల్ వేసుకోవాలి. ఆ ప్రాసెస్తే మనోడు ఎక్కడ బళ్ళ పక్కన పెట్టి ఎంపీకి గెలిచి కొంచెం ఢిల్లీలో కూర్చుంటాడు. అక్కడ గురించి కూర్చుని చక్రం తిప్పాలనే చూస్తాడు. సెక్యూరిటీ వైజ్ అన్నింటి వైజ్ కూడా. లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు నేను ఈ స్టేట్లో ఉండకుండా చేస్తానంటున్నాడు. డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ పార్టీ ఉండదు, నువ్వు ఉండదు. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ అది ఉన్న ఉక్రోషంలో అలాగ అంటున్నాడు. కానీ యూ కెనాట్, బికాజ్ అతనికి 40 పైనే పర్సెంటేజ్ ఇంకా ఓటింగ్ ఉంది. ఒకసారి నేను నిలబడిన పార్టీ ప్రెసిడెంటే, నా జీవితంలో సీఎం అవ్వను ఇంకా అని మా పార్టీలో కొత్త వాళ్ళు అవుతారు అని అన్నాడు. టప్పర్ అంతా మర్చిపోతారు. అర్థమైనప్పుడు రాజకీయంలో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ కన్విన్సింగ్ ద ఓటర్స్ హార్ట్స్. వాళ్ళ యొక్క హృదయాలను ఎలా గెలుచుకుంటాం అనేది. అందుకని మళ్ళీ ఓదార్పు యాత్ర అంటాడు. ఇప్పుడు చిరాకంట తూ అంటారు. మళ్ళీ ఓదార్పు యాత్ర ఏంటి? దేనికి ఓదార్పు? నువ్వు ఓడిపోయావునా? నువ్వు ఎందుకు ఓడిపోయావు? నీ గురించి స్వయంకృతాపరాధం ఓడిపోయావు. అప్పుడంటే మీ ఫాదర్ పోయారు కాబట్టి అదైనా ఒక రోజు వెళ్తారు, 2 రోజులు వెళ్తారు. 360 రోజులు నేను ఓదార్పు యాత్ర చేస్తానన్న ఒకటి ఒకనే చూశాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అవి వదొస్తూనే ఉంటాడు మాట. ఆ ఓదార్చుకునేవాడు పైన అంటాడు, బోరు కూడా ఎత్తుంది నాకు రాజశేఖర రెడ్డి. అంచేత ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్రకి వెళ్ళి అసలు పాదయాత్ర కనిపెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత అందరూ ఫాలో అయిపోయారు. ఈ మధ్యన మరి రాహుల్ గాంధీకి కూడా ప్రూవ్ అయిపోయింది కదా. జోడో యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సినారియో మారిపోయింది. బీజేపీ ఒక లెవెల్కి వచ్చేసింది. 400 అనేవారు. 400 లేదు, 300 లేదు, 200 కొంచెం పైకి వచ్చారు. అంతేనా? అంచేత ఇతను అక్కడికి వెళ్ళటంలో చాలా ఉంటుంది. ఇది ఒక పారాసెటమాల్, డోలో 500 లాగా మెడిసిన్. ఇంకోటి కొంత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాడు. ఓకే, కొంచెం ధైర్యంగా ఉండాలి. అతను చాలా భయస్తుడు. చంద్రబాబు నాయుడు నేను ఇక్కడ బతకనేమో ఆ టైంలో ఆ డైలాగ్ భయపడిపోతున్నాడు. ఇతనే కాదు, ఫ్రాక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతే. అంటే చాలా ఎదవ పనులు చేస్తుంటారు కాబట్టి. ఇతను చాలా అరాచకాలు చేశాడట. అంటే ఈ లోకల్గా ఉంటే అంత సెక్యూరిటీ ఉండదు. సొంతంగా సెక్యూరిటీగా పెట్టాలంటే నెలకు 5-6 కోట్లు అవుద్ది. నువ్వు వచ్చి పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ కమాండర్స్ అయ్యి ఉంటారు, కానీ ఇంటెలిజెన్స్ ఉండదు. ఇంటెలిజెన్స్ అంటే గవర్నమెంట్ తరఫున శాలరీ ఇచ్చుకుని వాళ్ళు కనిపెడతారు. ఇంటెలిజెన్స్ల ప్రకారంగా వెళ్ళొద్దని చెప్తారు. ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డిని కూడా దీని గురించి కాదు, వెదర్ బాగోలేదని వద్దన్నారు. మామూలుగా ఎక్సైడ్
ఆర్ ఇంటెలిజెన్స్ ఇంకొక విధంగా కూడా చెప్పదు, అన్ని చెప్పరు. ఇంటెలిజెన్స్ మొత్తం ఫ్యాక్ట్ చెప్పారు, కానీ వాళ్ళు కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి ఫోన్ల ద్వారా. ఇట్స్ వెరీ బిగ్ డిపార్ట్మెంట్ అది. అది ఉండదు ఇప్పుడు ఎవరికి, జగన్కి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మరి సెక్యూరిటీ పెట్టుకున్నాడు కదా, ఎన్డీఏ చైర్మన్ చేశాడు కాబట్టి ఎవరికి ఇవ్వలేదు, అలాగా అతను ఒక్కడికి ఇచ్చారు. సో ఎప్పుడూ 6-7 ఉంటారు, అంత ఎవ్రీథింగ్ గవర్నమెంట్ బేరీ చేస్తుంది. అంచేత ఆ సీన్ ఇతను లేదు. 11 సీట్లు కూడా సరిగ్గా వచ్చినాయి లేవు. ఇప్పుడు మరి పార్లమెంట్లో నిలబడడం వల్ల అంతరార్థం ఏంటంటే ఢిల్లీలో ఉండడం వల్ల ఇతనికి సెక్యూరిటీస్ బాగుంటాయి. రెండవది కాంగ్రెస్లో జంప్ చేద్దామా, బీజేపీలో జంప్ చేద్దాం అన్నది అక్కడ యొక్క పరిస్థితి కూడా ఆలోచిస్తాడు. బట్ పార్లమెంట్లో ఉంటాడు. కేసులు ఏముంది, కేసులు అందరికీ ఉంటాయి. కేసులు ఎవరికి బడే యాజ్ గోట్ కేసు అయ్యా, అతనికి దాని మీద భయం లేదు. యాక్చువల్గా జగన్ కేసులు నిలబడవు, కాంగ్రెస్ పెట్టింది ఊరుకునేది. వాళ్ళ ఫాదర్ సీఎం సంపాదించుకున్నాడు, ఫిట్ కోక్రో అన్నారు, ఫిట్ ప్రోకో అని అన్నారు. యాక్చువల్గా అంటే నేను నీకు చేస్తాను, నువ్వు నాకు చేయి. అలాగే ప్రపంచం అంతా ఉంది ఇప్పుడు. నువ్వు నన్ను నేను నా కార్లు నీ దగ్గర అమ్మనిస్తే నీ దగ్గర ఫ్యాక్టరీ పెడతానంటాడు ఎవడో ఎలాన్ మస్క్. మోడీ బాగానే పెట్టి కానీ ఇంత ట్యాక్స్ కట్టాలంటాడు, ఈ రేటుకి అమ్మాలంటాడు. అక్కడ ఆడికి ఎత్తుకుపోతుంది, అడిగి నన్ను డిమాండ్ చేయటం నిన్నే డిమాండ్ చేస్తుంది. ఇండియా ఇస్ ఇన్ ఏ పొజిషన్. మార్కెట్ ఎక్కడ ఉంది, ఏ ప్రోడక్ట్ అయినాను ఇండియాలోనే ఉంది, ఎక్కడెక్కడ జనాభా కాబట్టి. ఇండియా ఈజ్ వాంటెడ్ బై మెనీ కంట్రీస్. నువ్వు ఎలాన్ మస్క్ అయితే ఎవరికి కావాలి, ఎవడైతే కావాలి, ఇక్కడ రూల్ ప్రకారంగా అయితేనే నువ్వు చేయాలి. నువ్వు ఇక్కడ తయారు చేస్తే ఇక్కడే 100% తయారు చేయాలి. ఇక్కడ ప్రైస్ అలాగే ఉంటుంది. నువ్వు బిగినింగే ₹1,00,00,000 కార్ పెడతాను, ఎలక్ట్రిక్ కార్ పెడతానంటే కొనరు. అది వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఇంత ట్యాక్స్ కడితే 2 కోట్లు పెట్టుకో, నీ ఇష్టం. 2 కోట్లు పెడితే 10 కార్లు అమ్ముతావు, 30 లక్షలు పెడితే 3,000 కార్లు అమ్ముతావు. అంచేత గవర్నమెంట్ హ్యాస్ గోట్ డిఫరెంట్ పాలసీస్ ఇన్ ఇండియా. ఎవరు వచ్చినా కూడా ఇవి మారవు. ఇవొకటి ఫారెన్ పాలసీ, ఒకటి డిఫెన్స్ ఒకటి, ఇవన్నీ మారవు అన్నమాట. అంచేత మనోడు అక్కడికి వెళ్ళటం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పార్లమెంట్కి వెళ్ళటంలో చాలా అంతరార్థం ఉంది. ఆ మెయిన్ పార్టీలతో కలవచ్చు. మరి అదే పార్లమెంట్లో నడిచి వచ్చాడు సోనియా గాంధీతో. ఇప్పుడు మళ్ళీ అదే పార్లమెంట్కి వెళ్తున్నాడు. కర్మ, నువ్వు స్టేట్ని పాలించిన వాడు మళ్ళీ అక్కడ ఎందుకు వెళ్తున్నావు? చక్రం చెప్పాలంటే నువ్వు సేవ్ చేసుకోవాలి, నీ పార్టీని సేవ్ చేయగలగాలి. ఇక్కడ మటుకు అతను చీఫ్ మినిస్టర్గా ఒప్పుకోరు. సెంట్రల్కి వెళ్ళిన తర్వాత కొన్ని మంచి పనులు చేస్తున్నట్టుగా వస్తే మంచితోటే వెళ్ళాలి. ఆ ఇమేజ్ మారితే అప్పుడు కూడా నువ్వు కాకుండా ఇంకోటి సీఎం అయితేనే నా లెక్క ప్రకారంగా అతను సీఎంగా ఒప్పుకోరు ఇక్కడ. ఎందుకంటే అంత బ్యాడ్ వచ్చేసింది, అన్నీ ప్రూవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంత బ్యాడ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఇంత చూపిస్తాడు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనూ. నిజంగా కూడా వాళ్ళు ఇంత చేయలేదు, అంతే చేశారు. ఒక్కొక్కటి వెనకాల చట్టాలు చెప్పుతుంటే బోర్డు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కాకినాడ ఉంది, అతను నాకు తెలుసున్న శిష్యులు అంటే నేను చాలాసార్లు చెప్పాను, చంద్రశేఖర్ రెడ్డి. మరి అతని కూడా బయటపడతారు. అలాగే అన్ని కాన్స్టిట్యూన్సీలోనూ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు చిన్న తప్పులే కాదు, పెద్ద పెద్ద తప్పులే చేశారు. అదేంటప్పుడు అదే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు, కక్ష తీసుకుంటాడు. మరి నువ్వు తిట్టు కాకుండా నీ లెవెల్ ఏంటి, ఒక స్టార్ని బట్టి అలా మాట్లాడకూడదు. అసలు కాపు అంటే టాప్ లీడర్. మీరు ఎంతమంది ఉన్నారు? 6% ఉన్నారు. 37% ఉన్న వాళ్ళు, 27% ఉన్న వాళ్ళని మీరు ఎలాగంటావు? నువ్వు ఎన్ని దమ్ములు నీకు? చంద్రశేఖర్ రెడ్డి బాగా కావాల్సి బాగా పవన్ కళ్యాణ్ కంటేనే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అనుభవిస్తున్నాడు పర్యవసానం. రైట్ చేసి పడేస్తాడు గోడౌన్స్, రైస్ ఇవన్నీ. తర్వాత షిప్లో నువ్వు ఎక్కడెక్కడ ఏం పంపావు, నేపాల్లో ఎలా చేశారో ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఏంటి, రాజమండ్రిలో ఆడు కాపాడే వెళ్ళాను, ఆడి జులుం ఇది ఎక్కువ. రంపచోడవరంలో ఆ డ్రైవర్ని చంపేసి ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చారట. మరి ఇటువంటివన్నీ ఏమనుకున్నారు మీరు? ఇది బార్బెరిక్ యాక్ట్స్ కదా ఇవన్నీ. అంచేది ఇవన్నీ ఆలోచించి ఇంకా చాలా ఉన్నాయి, చాలా బయట పెడతారు. ఈలోగా అతను అక్కడ ఉంటేనే కరెక్ట్. ఇతను సంపాదించిన డబ్బులు అప్పుడొక 1000 కోట్లు, అప్పుడొక 500 కోట్లు ఇచ్చుకుంటూ ఉంటే అక్కడ విచిత్రం ఏంటంటే ఇతను రోజంతా తిట్టి రఘురామరాజు గారు ఎక్కడికి వచ్చాడు, ఇతనేమో అక్కడికి వెళ్తాడు. అతను కూర్చుని పనేయాలి ఇదే పాట. ఆ నోరు ఐరన్ టంగ్ అది. వీళ్ళు కూడా ఇవ్వడానికి, మంచి పాత్ర ఇవ్వడానికి ఎందుకు భయపడతానంటే రేపొద్దు ఏళ్ళ మీద కూడా తిరుగుతాడు అని భయం. ఈరోజు కూడా మన వీడియో ద్వారా తెలుసుకోవాల్సి ఏంటంటే అది నోరు కొంచెం తమిళ్లో సంభాళించుకోవాలంటారు. నోరు హ్యాస్ టు బి కంట్రోల్డ్. నోరు ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడాలి. బికాజ్ దాన్ని మాట్లాడాలి, గుడ్ మాట్లాడాలి, బ్యాడ్ మాట్లాడాలి, అగ్లీ మాట్లాడాలి. జరుగుతుంది అది. మరి
ఈ సభ్య సమాజం అనుకుని కోరుకునే వాళ్ళకి చెప్పాలి, నిజమైన సభ్య సమాజం కాదు ఇది, కరప్టెడ్, రస్టెడ్ టు ద రూట్స్. ఏదో మనం మాటలు మాట్లాడేస్తే సరిపోయి కాదు కదా. ఎవ్రీథింగ్ ఈ స్పాయిల్డ్లో ఉన్నాం. లాట్ ఆఫ్ స్పాయిల్డ్ బ్రాట్స్ అరౌండ్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ సోషల్ స్ట్రక్చర్. ఆ సోషల్ స్ట్రక్చర్లో ఉండి మాట్లాడి మరి చెప్పగలిగే సత్తా ఉంటే మనం చెప్పాలి. ఎవరి మీద ఎందుకుంటే ద్వేషం, మనకి సుపారీ చేసే చంపుకునే వాళ్ళు కూడా మారితే మంచిది అనుకుంటాం. ఇంకా మంచి జీవితంలోకి వెళ్ళండి, ఎందుకు ఇది ఒక జీవితం అని చెప్పేసి, అంతే కదా. ఇంకొకరిని నరికేయమంటే నరికేసి ఏదో 10,000 కోసం, 1,00,000 కోసం, అది అంత కరెక్ట్, అంత అవసరం అని ఆ సామర్థ్యత వేరే చోట చూపించమని కూడా ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్. నేను ఎప్పటి నుంచో సుపారీస్ సినిమా తీయాలని ఉండేది నాకు. వాళ్ళకి ఏం తెలీదు, వీళ్ళకి వైరుధ్యం ఉండదు. వీడు ఎవడో డబ్బులు ఇచ్చో చంపేస్తాడు. ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మీరు ఆ పని చేయరు. హార్ట్ పెట్టి ఆలోచించగలిగిదని. దట్స్ వాట్ ఐ వాంటెడ్. బట్ సోషల్ మీడియాలో మనలాంటి ఎటువంటి చెప్పాలి, కొంతమందికి అర్థమయ్యి ఒకసారి వాళ్ళు లీడర్ అని చెప్పేసి వాళ్ళ లీడర్లా కాదు నువ్వు చెప్పేది అది లేదేంటి, నీకంటే ఎక్కువ చదువుకున్నాను నేను, నీకంటే ఎక్కువ అనుభవం ఉంది, నీకంటే ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ఆల్, వరల్డ్ అఫైర్స్ గురించి మాట్లాడగలను, వరల్డ్ సినిమా గురించి మాట్లాడగలను నేను అని చెప్తే కింద పెట్టే వాళ్ళకి కరెక్ట్గా ఆలోచించి పెట్టండి, ముఖం మీద అంతే.